వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ యొక్క కార్మిక్స్ గురించి మీకు ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు, వారి యొక్క కుట్రలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఒక అమ్మాయి మీ మీద జలస్ చూపిస్తుంది, మీకు చెడు తలపెట్టాలని ఆలోచిస్తుంది. ఎవరు తను మీకు తెలుసా అనేది నేను ఆల్రెడీ ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు. ఎస్ చెప్పండి ఏంజల్స్, ఏం చెప్దాం అనుకుంటున్నారు. ఎలాగైనా సరే ఒక పెద్ద షాకింగ్ న్యూస్, టవర్ మూమెంట్ మీ లైఫ్లో తీసుకురావాలని కార్మిక్స్ అనుకుంటున్నారంటండి. అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట. ట్రావెలింగ్లో హోమ్లోనే వెనుపోటు వేద్దాం అనుకుంటున్నారంట. వాళ్ళ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయండి. ఓకేనా, మీరు మనీ సంపాదించి సెటిల్ అయిపోతున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే ఎవరైతే మీ విషయంలో గతంలో కర్మ చేసి, అంటే మీ విషయంలో తప్పుగా ప్రవర్తించి శిక్ష అనుభవిస్తున్నారో వారికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఏ రకంగా కూడా లేదు. వారు ఆల్రెడీ కర్మ అనుభవిస్తున్నారండి, అందుకు వాళ్ళు మీ జోలికి రావట్లేదు. ఎవరైతే ప్రస్తుతం 420s ఉన్నారో, అంటే ఎవరో మెయిన్ క్యారెక్టర్ కాకుండా కేవలం వాళ్ళు మనీ ఇస్తే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, ప్రస్తుతం వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ గేమ్ ఓవర్ అయిపోయింది. సో వాళ్ళు మళ్ళీ జీవితంలో మీ జోలికి రారు. వచ్చిన వాళ్ళు ఇంకా పతనం అయిపోతారు తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేరండి. ఎస్, వేగంగా నిజాలు తెలుస్తాయి ట్రావెలింగ్లో అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మనీ పోగొట్టుకుంటారండి కొంతమంది. మీ కార్మిక్స్ మీ ఇంటికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వేరే వాళ్ళకి మనీ ఇచ్చి మనీ పోగొట్టుకుంటారంట. జస్టిస్ సర్వ్డ్ అండి, అసలు ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. అన్ని విషయాలు ఏంజల్ మీకు క్లియర్గా జస్టిస్ చేసేస్తానని చెప్తున్నారు. మీ జస్టిస్ అయితే అస్సలు కట్ అవ్వదు. ఓకేనా, మీ జస్టిస్ మీకు జరిగి తీరుతుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఈ విషయంలో ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. మన కలెక్టివ్ విషయంలో జరుగుతున్న కుట్రలు ఏంటి. ఎస్, గొడవలు పెట్టుకుందాం అనుకుంటున్నారంట, కుదరట్లేదు, అవకాశం కూడా లేదు. సో గొడవ పెట్టుకొని వెన్నుపోటు వేయడానికి అసలు గొడవ కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు పెట్టుకునే ఆలోచన మీకు లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలిసి వారు ఏమన్నా సరే మీరు వాళ్ళతో పోట్లాడడానికి తయారుగా లేరు. ఓకేనా, సో గొడవ పెట్టుకుందామన్న ప్లాన్ అయితే, ఆలోచన అయితే ఉంది, కానీ పాస్ట్ పర్సన్స్ కండి, కానీ అవకాశం లేదు. అనుకుంది జరగలేదు, కానీ ఫ్యూచర్లో కూడా జరగదు ఖచ్చితంగా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఫ్యూచర్లో అస్సలు మిమ్మల్ని అలాగే మీ ఇంట్లో వాళ్ళని తలకిందులు చేయడానికి ఒకేసారి ప్లాన్ చేస్తున్నారంటే అది జరగదండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరు, మీ వెనక గోతులు తవ్వలేరు. అండ్ ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేస్తున్నారండి. ఇందులో నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటే, కానీ ఛాన్స్ లేదండి. అండ్ అలాగే మీరు వెళ్తున్న దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారంట, కొంతమంది ఎదురు చూస్తున్నారంట. హార్ట్ బ్రేక్ చేయాలి, ఎలాగైనా హార్ట్ బ్రేక్ చేసి ఆపేయాలని, కానీ దారి లేదండి. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వాళ్ళకే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంట కార్మిక్స్. అందులో బ్రదర్ ఫిగర్ జీవితం తలకిందులు అయిపోయిందండి. మీకు అన్యాయం చేద్దామని అనుకున్నందుకు, మీరు చేస్తున్న పని విషయంలోనండి. ఓకేనా, మీరు పనిలో నిలబడకూడదు అనుకున్నందుకు ప్రస్తుతం మీ టైం అండి ఇది. సో ఈ టైంలో మిమ్మల్ని ఎవ్వరూ కూడా మీరు చేస్తున్న పనిని కానీ, మీకు వస్తున్న ఎకనామీని కానీ ఎవ్వరూ ఆపలేరండి. సో డబ్బులు రాకుండా చేయాలని చెప్పి వారు మీ మీద పరప్రయోగాలు చేయడం వల్ల వాళ్ళు డబ్బులు కోల్పోయారు అంతే. మిమ్మల్ని మాత్రం బాధ పెట్టలేకపోయారండి, ఏ రకంగా కూడా బాధ పెట్టలేకపోయారు. వాళ్ళేమో ముందు మిమ్మల్ని బాధ పెట్టేద్దామని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట, కానీ మీరు నిలబడ్డారు. అలాగే మీ పరువు తీద్దామని అనుకున్నారు, కానీ అది జరగలేదండి. ఎస్, మీరు ఇంకా హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొత్త పార్ట్స్, కొత్త ఐడియాస్ మీకు వచ్చాయి. అలాగే మీకు మనీ రాకుండా చేయాలని ఫాదర్ ఫిగర్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట, వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. మిస్ అవ్వకూడదు, మీ పని ఆగిపోయేలా చేయమని చెప్పి వేగంగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట. గొడవలు క్రియేట్ చేసి మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని ఆపేద్దాం అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్. అలాగే ఇవన్నీ కూడా మీ వెనుక మీ కార్మిక్స్ చేస్తున్న కుట్రలండి. స్ట్రాంగ్గా మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో, మా ఇంట్లో మదర్ ఫిగర్ కావచ్చు, గార్డియన్ కావచ్చు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. సో
దానికి దారి లేదండి. డివైన్ పర్మిషన్ లేదు అండ్ ఆపడానికి అవకాశం లేదు. న్యూ బిగినింగే లేదు క్రియేట్ చేయడానికి. ఇంకా చెప్పండి ఏంజెల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ రకంగా కూడా ఆపలేరండి. మీరు చేస్తున్న పనిని ఏ రకంగా కూడా ఆపలేరు. ఏంజెల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బీ అసర్టివ్. ఏదేమైనా సరే అసర్టివ్గా ఉండండి. పాస్ట్ పర్సన్స్, పాస్ట్ సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అన్నిటి నుంచి లెట్ గో అయిపోండి. ఏ ఇయర్ ఫ్రమ్ నో ఖచ్చితంగా మీరు అనుకుంది జరిగి తీరుతుందని ఏంజెల్స్ చెప్తున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఓకేనా, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. డివైన్ మీద నమ్మకంతో ఉండండి. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళని ఫర్గివ్ చేసండి. వాళ్ళని ఏంజెల్స్ చూసుకుంటున్నారు. మీరు ఇంట బయట కూడా ఎవరు ఏం చేసినా, మీ గురించి ఎవరైనా చాడీలు చెప్పినా మీకున్న విలువ ఎప్పుడూ ఉంది, ఎప్పుడు తగ్గలేదు. మీ గౌరవం, మీ పేరు అందరిలో అలాగే ఉందండి. ఓకేనా, ఇంకా అది పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న పని వల్ల మీ కీర్తి ప్రతిష్టలకి ఎలాంటి భంగము కలగనివ్వరు కూడా మీ డివైన్. ఓకేనా, డివైన్ మీద నమ్మకం ఉంచండి. మీరు చేస్తున్న మీకు రావాల్సిన వాటి విషయంలో ఛాన్సే లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ యొక్క సోల్ మీకు చెప్తుంది. సో దాన్ని ఫాలో అయిపోండి. ఓకే, చేస్తే ఇలా ఉంటుంది, చేస్తే ఇలా ఉంటుందని దాన్ని ఫాలో అయిపోండి. ఎవరి మాట వినద్దు. మీకు చేయాలనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా. ఎస్, మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి మీ కార్మిక్స్ అందరూ అనుకుంటున్నారంట. పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలని. అందుకని చెప్పి మీ ఇంట్లో పెద్దవాళ్ళని తలకిందులుగా చేసేయాలని అనుకుంటున్నారు వారి పనిని. కానీ వారు గౌరవంగానే ఉంటారండి. మీ యొక్క పరువు ఏ రకంగా కూడా తీయలేరు. వారిని అడ్డం పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారంట ఇంట్లో వాళ్ళకి కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టమని. ఇంకా చెప్పండి ఏంజెల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే బ్లేమ్ చేసి. ఓకేనా, సో పాస్ట్ పర్సన్ అనుకున్నారు కానీ వర్క్ అవ్వలేదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తున్నారంట. పార్ట్నర్షిప్ విషయంలో, సోల్మెంట్ విషయంలో, మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ విషయంలో ఇబ్బంది పెడతాము, ఇలాగైనా ఇబ్బంది పెట్టచ్చు వాళ్ళని అనుకుంటున్నారండి. కానీ ఏంటంటే నాట్ ద రైట్ టైం. ఈ టైంలో వాళ్ళు మీ మీద ఏం చేసినా సరే అది వాళ్ళకి మెడకే చుట్టుకుంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారండి. ఓకేనా, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. ఓకేనా. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఏం కావాల్సి వచ్చిన హెల్ప్ అడగండి, ఖచ్చితంగా డివైన్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా. అండ్ మీకు ఏదైనా విషయం ఏం చేయాలి అని తెలియకపోతే కొంచెం టైం తీసుకోండి, ఆలోచించండి. అండ్ మీ క్లారిటీ వచ్చాకే ముందుకు వెళ్ళండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ క్లారిటీ లేకుండా అంటే కొంచెం ఆలోచించి ఒక తర్వాత చూద్దాంలే అన్నట్టుగా మీరు పనిని కానీ ఎఫర్ట్ని కానీ దేని మీదన్నా పెడుతూ ఉంటే, సో అది మీరు రైట్ పాత్లో వెళ్తే ఓకే, లేదు అంటే మళ్ళీ మనం పెట్టిన ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకూడదు కదా. సో అందుకే కొంచెం టైం వెయిట్ చేసి మొత్తం ప్లాన్ చేసుకొని ఒకే దారిలో వెళ్దామా వద్దా అని డిసైడ్ చేసుకొని వెళ్ళండి అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. ఓకేనండి, బీ పాజిటివ్, కీప్ గోయింగ్. ఇదంతా కూడా మీ కార్మిక్స్ కుట్రలు ఏ విధంగా ఉన్నాయి, వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ చుట్టూ ఉన్నవారు అనేది ఎనర్జీ రీడింగ్ అండి. ఓకేనా, టేక్ యాజ్ రీజనెట్, వెరీ డైరెక్ట్ స్పెసిఫిక్ మెసేజ్ అండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.